నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జేఏసీ ఏర్పాటు. జిల్లా జేఏసీ చైర్మన్ గా పూల రవీందర్. జై భీమ్. నా పేరు పూల రవీందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలమహానాడు అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడానికి మన గిడ్ల పరంజ్యోతిరావు గారు, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దన్న పాత్ర వహించి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జేఏసీ కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క జేఏసీ కమిటీలో కొత్తగూడెంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి మన పీక కృష్ణన్న గారు, అదేవిధంగా అంతోటి పాల్ గారు, అదేవిధంగా సైమన్ గారు, నౌతన్ గారు, బడికల పుష్పలత గారు, ఈ విధంగా ప్రముఖులందరినీ కూడా పిలిచి అందరినీ ఐక్యపరిచి అందరితోని కమిటీ వేసినందుకు మన పెద్దన్న పరంజ్యోతి గారికి మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సింగరేణి గౌరవ అధ్యక్షులుగా గోనెల శ్రీకాంత్ గారిని, సింగరేణి కన్వీనర్గా అంతోటి నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మాలలందరినీ కూడా ఐక్యపరిచి ఈరోజున మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నా మీద నమ్మకంతో నాకు ఈ రోజున జిల్లా జేఏసీ చైర్మన్గా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితికి నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మా పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాలలందరినీ కూడా ఐక్యపరిచి ఏదైతే సుప్రీంకోర్టు మొన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి రాష్ట్రాలకు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ బిల్లును వెనుక తీసుకునే వరకు కూడా, ఆ యొక్క ఆర్డర్ను వెనుక తీసుకునే వరకు కూడా మాలలందరినీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐక్యపరిచి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఉధృతంగా పోరాటాలు చేసి ఆ యొక్క వర్గీకరణను వెనక్కి తీసుకునే వరకు కూడా జిల్లా తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి జరుగుతున్న ఈ తరుణంలో, ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటం జరుగుతున్న తరుణంలో మాలలందరినీ ఐక్యం చేయడానికి మేమందరం కూడా మాలల ఆత్మీయ సమ్మేళనంని చేద్దామని చెప్పి అనుకున్నాం. అది త్వరలో చేస్తామని చెప్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాలలందరినీ కూడా పిలిచి మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాము, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క విషయాన్ని సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి తెలియజేసే విధంగా, వాటి యొక్క పునాదులు కదిలే విధంగా ఈ యొక్క మీటింగ్ జరుగుతుందని తెలియజేస్తూ, మరి వర్గీకరణ అనేసరికి మాదిగల మీదనే యుద్ధం అని అనుకుంటున్నారు. మాదిగలు మాకు వ్యతిరేకం కాదు, మాకు శత్రువులు కాదు, మా అన్నదమ్ములు వాళ్ళు. పాపం వాళ్లకు తెలియని ఏంటంటే రాజకీయంగా మనల్ని పావులుగా వాడుకోవడానికి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పి ఎన్నో పగటి కలలు కన్నది. కానీ అది వారితో కావట్లేని కారణంగా చాప కింద నీరు లెక్క ఈ యొక్క కుటిల యత్నాలు చేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని మొత్తానికి నిర్వీర్యం చేసి మనువాదాన్ని తీసుకొచ్చే ఆలోచనతోని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఈ యొక్క కుట్రలన్నీ కూడా మన యొక్క దళిత సంఘాలన్నీ కూడా గ్రహించి, మన మాదిగ సోదరులు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి వర్గీకరణను వ్యతిరేకించి, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా వ్యతిరేకించి మన ఐక్యతను చాటుకొని రేపు జరగబోయే ఉద్యమాలలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాదిగ సోదరులు కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యు ఛానల్లో.